పెళ్లి అనుకుంటా ఇంత మాటలు వెలిగేసరికి లోకాల శంకరుడు ముల్లోకాలు చూస్తున్నాడమ్మా. 3 లోకాలు చూస్తా ఉన్నాడు. ఇంటి వాడి దార నీకు తగిన బాలుడు భూతల్లి మీద ఆయరలేడు అంటున్నాడు. అప్పుడు చూడు చూడు కదనమ్మో అమ్మవారు గీ బాల దుర్గమ్మో దీని మాయల సల్లగుండ కదనమ్మా. వింటివి తండ్రి నా తండ్రి శంకరుడా ఇలా సూర్యచంద్రులున్నరా అని పొడిసేటి పొద్దును చూపుతున్నది. గా సూర్యచంద్రులనమ్మా అమ్మవారు దుర్గమ్మ లగమాడతానంటున్నది పెళ్ళాడతానంటున్నది. ఇంత మాటలు వెలిగేసరికి లోకాల శంకరుడు ఏమంట వలిగిండు. వింటి వాడిదాన భూతల్లి మీద నీకు లగ్గాలు లేవు పెండీరు లేవు అంటున్నాడు. నీ మేనమామలు తల్లి నీ మేనమామల నువ్వు లగ్గమాడతావా అంటున్నాడు. ఎల పెళ్లి అనేసరికి గీ బాల దుర్గమ్మను ఎల చేత పట్టి ఒక బరిగత్తి తీత ఉన్నాడమ్మా. బరిగత్తికి బాసింగము కడతా ఉన్నాడు. బరిగత్తి తోటి లగ్గాలు చేస్తా ఉన్నాడే. కత్తి తీసినాడు బరిగత్తికైతేనమ్మా వర బాసింగం గడుతుండు. అమ్మ వారికి బాసింగ కత్తి లగ్గామండు బాసింగా పలమన్నాడు. అప్పుడు చూడు ఈ దుర్గమ్మ పల్ల పల్ల పెడతా ఉంది. వెంటకు శంకారుడా వరనాయన శంకారుడా బరి కత్తి లగ్గామంటే బాసింగా నా బలమంటే. నన్ను వేలుకునే వాళ్ళెవరు నన్ను వెతుకునే వాళ్ళెవరు మరి బాలా దుర్గమ్మ పల్ల పల్ల పెడతా ఉంటే. అయ్యో లోకాల శంకరుడు వర ఏమంటా వలిగిండే. సూర్యాంబెవి భవానివమ్మ ఎల వింటి వాడిదా భూతల్లి మీద నువ్వు ఎల సింత చెందబోకు నరలోకం ముట్టనున్నది. ఎల కుల కులాన ఉడతరమ్మ వాళ్ళు కుల కులాన ఉడుదురు కులమందు పెరుగుదురు. కులాన పుట్టినాక వాళ్ళ బంగారు మేడల్లా నిన్ను వేరుకుంటారు తల్లి నిన్ను వెతుకుంటారండు. ఇంత మాటలు పలికిండు ఏమంట చెబుతున్నాడు. నెలికూర పెట్టిండు ఎల భూతల్లి మీద నెలల్లో గడుపుమంటున్నాడు. కొద్ది కూర పెడతా ఉన్నాడమ్మా. పుతులు నేర్పుతున్నాడు. కుమటోని ఇంటికి పోగుమంటున్నాడే. పపనోని మేడకు అమ్మవారిని ఎలా పోగుమంటున్నాడు. అమ్మతోని ఇంటికి పోగు బాపనోని మేడ పోగు అని అమ్మ వైదురు అమ్మకు దివనార్తులు పెడుతుండు. శంకు శకురాలే అమ్మ వైదురుగమ్మ జగదంబ వైదురుగమ్మ వర సప్త రాజ్యం మీద దివనార్తి తీసుకొని కారండా పడవీకి నర బయలుదేరి నాది నర కాకి దూరా వర కారండా పడి దూరా పోదు మన పిరిగి దండి ఎడవి మన్ను తిన్నారా బాబులు మా మాట్లాడుతున్నాయే. అయ్యో గడి బాబులు ఆ కూతాలెత్తున్నాయి. అసుకు పళ్ళు పెట్టంగా అమ్మవారు ఎలబోతుంది. ఎంట ఎవ్వరు లేరు దీనిదంట చౌపతి లేరు. అమ్మవారు నీ దుర్గమ్మ వర ఒక్కతే పిల్లారా ఒక్కతే బాలారా. ఒక తెల్ల పిల్ల పోతున్నది ఒక తెల్ల బాల పోతున్నది. ఈ బాల దుర్గమ్మ పడి వెళ్ళిపోయింది. నెల్లి కూరలు తింటున్నది. నెలలు గడుపుతున్నది. కొద్ది కూర తింట ఉన్నదమ్మా. పుత్రులు నేర్త ఉన్నది. అమ్మవారు దుర్గమ్మ 7 రాజ్యాలకు ఎల్ల తిరుగుతున్నదా. సప్తరాజ్యాలు తిరుగుతా ఉన్నది దేవతో. సప్తరాజ్యాలు తిరిగినాకనమ్మా ఏ రాజు పుడతలేడు కదనమ్మో. గా కారణ
పడవిల్ల పొద్ద పూలి ఎక్కింది పెద్ద పూలి సంహారము అమ్మవారు ఎత్తున్నది భూతల్లి మీద మరి ఏ రాజు పుడతలేడు ఏ రాజు పెరుగుతలేడు ఇలా కాలము గడత ఉన్నది రోజులు గడత ఉన్నాయి మరి భూతల్లి మీద నమ్మాగి వాళ్ళ దుర్గమ్మ నా ఎంట ఎవరు లేరా అని ఎలదంట శోభది లేరా ఎరలేని శోకాలు పెడతా ఉన్నదమ్మా ఎడమ కంటి శోకం ఎరులాయి పెడుతున్నది కుడి కంటి శోకము కుంభాల వరుసలు అంటున్నదే మావారు గీదురుగమ్మ వర శోకాలు పెడుతుంటే ఎడమ కంటి ఎల శోకాలు ఎరులాయిగా పెడుతుంటే అయ్యో హరిచేయి గుంటేడు మర భూతల్లి దడిసింది భూతల్లి దడిసినాక భూతల్లి మీద భూతల్లి మీదాను లక్ష వేల నాగంకార కోటి వేల నాగంకార అమ్మవారి కన్నీళ్ళకు ఎల్ల పుట్టుతున్నారమ్మా అయ్యో ఎల్తే నా వానంబు ఎల్తే వానం పుట్టినాది మర 12 బీగాల గాయలితే వానము బిడమందు పుట్టుతుంది అది చెల్లెల బీడారమ్మ వర బీడారి వైసమ్మ ఎలితే వనము లోపల చెల్లె బిడారి పుట్టింది బిడారి మైసమ్మ కారండ పడి విల్ల అమ్మవారికి తోడ పుట్టింది అమ్మవారికి కూడా పెరుగుతున్నది మరి అమ్మవారు దుర్గమ్మ ఇలా శోకాలు పెడుతుంటే సంటి పిల్ల వెడుపులు అమ్మవారు విన్నది గా వెడుపులు వినుకుంటా కంకనెల్ల దూత ఉన్నది ఇప్పటిదాకా లేని కంకాయల కంకయ్యల పుట్టిందా అని భూతల్లి మీద కంకడు చూసింది సంటి పిల్ల ఏడుపులిని అమ్మవారు దుర్గమ్మ మరి అరిసికి కల పెడతా ఉన్నది కంకల్ల తుంకుతున్నది ఆ కంక లోపల తుంకి బిడం పుట్టిన దగ్గరికి పోయింది ఆ బిడమందు విరిగిన ఆ సెల్లె బిడారి మైసమ్మను కల్లార సెల్లె బిడారి మైసమ్మనెత్తుకుంటున్నదమ్మా ఇద్దరక్క ఎల్లెళ్ళు ఒక్కటైతున్నరే మర రోజుల్లే గడపంగా ఎరిత పొంగు జీరుతుంది అమ్మవారు నీ దుర్గమ్మ ఎలితే పొంగులు తీరుకొని ఒక్క ఉయ్యాల గట్టింది చెల్లె బీడారిని వేసింది చెల్లె నెల్లా ఊపుకుంటా కంక పాలు పెడుతున్నది అయ్యో ఈ తారకయ్యలు మర కారండా పడమిల్ల ఎంట శోపతి వేసుకొని దంట శోభ కన్నారమ్మ కాలే గడపంగా వర రోజుల్నే గడపంగా వర భూతల్లి మీదాను నరలోకం బూడుతుంది నరలోకం వెలిగింది కూరానా పడుతుండ్రు మర కూరానా వెలిగిండ్రు మరకులని కాపు కొడుకు లక్షలాది శ్రీవంతుడు కోటిలాది ధనవంతుడు వర 12 ఊరులకు ఆ పాటేలు అయ్యో 60 ఊరులకు అధికారవంతుడు తల్లి మరి 20 ఊరులకు షావుకారి ఉన్నాడు రత్నాలే ఉన్నాయి రామటెంకినిలే ఉన్నాయి వజ్రాలే ఉన్నాయమ్మా వలవారాలున్నాయమ్మా లక్షలాది ధనవంతుడికి మరి బంగారి మేడల్లా వరల కామయ్యి నాది హారా పెళ్ళిలయ్యి కాపు కన్నయ్య భార్య వర వెల కాపు లచ్చమ్మా
ఉన్నాడమ్మా వాడు వరవాయువులకు అధికారవంతుడున్నాడు ఎర భూతల్ని మీద నమ్మారవరత్నాలు ఉన్నాయి రామటెంకినీలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి వారాలు ఉన్నాయి ఎండి బంగారం ఉన్నది కులని కాపు కొడుకు ఇలా లగ్గమయ్యి పరనేళ్ల పొద్దైతున్నది కాపు కన్నీయ భారీ ఉన్నది ఇలా కాపు లచ్చమ్మ వాళ్ళకు ఇలా పెళ్లి అయ్యింది ఇలా లగ్గాలు అయ్యి పరనేళ్ల దినం అవుతున్నది పరనేళ్ల కాలమైన గాని వాళ్ళ బంగారి మేడల్ల చూడు కదనమ్మా ఇలా పిల్లలు వెళ్ళలేకపాయ కదని ఇలా పిల్లలు లేరాని ఇలా బాలలు లేరాని పుత్ర సంతానము లేదాని ఇలా లేని దేవుళ్ళను ఇలా మొక్కుతున్నారు ఇద్దరాళ్ళ మొగలు కులని కాపు వాళ్ళు కులవాడ కాపు కొడుకు కన్నరెడ్డి కులన కాపు కొడుకు ఏ దేవుళ్ళ మొక్కిండు మర ఎల్లమ్మ మాయేలా మర పోషమ్మ మాయేలా మాయేలా మర రాజేశుని మాయేలా మర కోటి మాయేలోడు కొమరిల్లి అయ్యో నీది మాయేలారా నీ ఇల్లా సాయేలారా నా బంగారి మేడల్లా వర పిల్లలు పుట్టాది బంగారి మేడల్లా వర పిల్లలు లేరాని ఎన్ని దేవుళ్ళ మొక్కిన గాని ఎన్ని నోములు నోమిన గాని వరి పూతలు నీవేనారు పంట పండుతలేదు మళ్ళ బంగారి మేడల్లా వర పిల్లలు పుడతాలేరు బాలలు విడుదలేరు మరి కారండా పడవిల్లు భూతల్లి మీద చూడునాదా భూతల్లి మీద ఇలా పిల్లలు పుడతలేరు ఇలా బాలలు విరుగుతలేరాని ఇలా లేని దేవుళ్ళను కోడొక్క దేవుళ్ళను ఇలా మొక్కులు మొక్కిండు గాని వాళ్ళ బంగారి మేడల్లనమ్మా ఇలా పిల్లలు పుడతలేరు ఇలా బాలలు విరుగుతలేరు భూతల్లి మీద ఇద్దరాళ్ళ మొగలు చూడు కదనమ్మా శోకాలు పెడతా ఉన్నారు దేవతో ఎక్కడి చిత్రం ఉన్నది మనం ఏమి పాపము చేతిమి మన బంగారు మేడల్లా ఇలా పిల్లలు లేకపాయే ఇలా బాలలు లేకపాయే నాని అలనాటి దినవందు ఇద్దరాళ్ళ మొగలు శోకాలు పెడుతుంది ఇలా 12 మందిని చూస్తూ ఉన్నారు అక్క ఎల్లెళ్ళు ఉన్నారు చూడు కదనమ్మా చాలా మందుల వద్ద పోతున్నారు 12 మంది చెల్లి ఆ సానవంతుల అవతాన పోయిండ్రు వాళ్ళ అవతాన పోయి ఎరలేని దేవుళ్ళను ఎలా రప్పిత్త ఉన్నారు ఏమంట వలుగుతున్నారే దేవరాటి దేవుళ్ళు ఎలా వత్త ఉన్నారు వాళ్ళు వావిలింతలు తీస్త ఉన్నారు ఇలా దేవుళ్ళు వండుకుంటున్నారు 10,000 అంటున్నారే నా దేవుళ్ళు ఎలా పైలెల్లి వచ్చిండ్రు అవలింతలు తీసుకుంటా వర 10,000 శరణంట గోరినారే అప్పుడు చూడు కన్నారెడ్డి మరి ఏమంటా వలిగిండు మరి వింటరు దేవతలారా వింటరు దేవతలారా అయ్యో మిమ్ముల నమ్ముకున్నా నది బంగారి మేడల్లా నాకు పిల్లలు లేకపాయే నాకు బాలలు లేకపాయే నాకు పిల్లలు కావాలని నాకు బాలలు కావాలని మా కులని కాపు కొడుకు ఇంత మాటలు పలికేసరికి దేవనాటి నా దేవుడు అయ్యో ఏమంటా వలికిండ్రు మరి వింటము కన్నారెడ్డి మరి కులని కాపు కొడుక మరి పూతల్లి పాపం మాడాలేదు ఒక దోషం మాడాలేదు ఒక పుణ్యం మాడాలేదు నీకు పుణ్యం లేదురా నీకు పాపం వేరేదురా వర పూతల్లి వేరారా
భూతల్లి మీద చూడు నాదా భూతల్లి మీద రాజా ఏమంట పలుకుతున్నారు నువ్వు ఒక పుణ్యం ఆడలేదు ఒక పాపం ఆడలేదు ఒక దోషం ఆడలేదు నీకు ఎలలేని పుణ్యాలు మూట కట్టుకున్నావంటే బంగారు మేడల ఎలలేని పిల్లలు పుట్టునంటున్నారమ్మా ఎలలేని బాలలెల్ల విరుగునంటున్నారు 12 మంది ఆసారవంతులు ఎంత మాటలు వలికేసరికి ఆ బారలచ్చమ్మ ఏమంట వలికింది వింటివి పాటేలా మనము బంగారి తోటలు పెడదాము ఎలలేని తోటలు పెట్టి అంటులేని తోటలు చేద్దాము ముడ్డులేని తోటలు పెట్టి మన తోటలు వచ్చిన సంపద మొత్తము మనము దాన ధర్మాలు చేసినామంటే మనకు ఎలలేని పుణ్యము ఎల మూట కట్టుకుంటాము కన్నరే వింటివి పాటేలా మనం పుణ్యం మూట కట్టుకున్నామంటే మన బంగారి మేడల్లా ఎల పిల్లలు పుట్టును కావచ్చు ఎల బాలలు పెరుగును కావచ్చు అంటున్నాడు అలనాటి దినమందు చూడు కదనమ్మా ఆడిదాని మట పట్టుకొని పోతున్నాడు కులవాన కాపు కొడుకు కన్నయ్యో కాపోడు కన్నయ్య కాపువారు ఆ కన్నయ్య వరపు తల్లి మీదాను వరబయలు పోతుండు వరపూరు పోతూ రారా మరదారికి తెచ్చి గట్లానేమే ఎక్కిపోతా ఉన్నాడమ్మా దిగరాని గట్లను చెల్లి దిగిపోతా ఉన్నాడు తల్లి అటులేని నా జాగాకు ముందులేని ఇలా జాగాకు తారాని కొమ్మలు కొట్టి దుప్పులెల్లా దున్నుతనాని వడుమున్నూరు నాగన్లు వర నెల్లూరు జాగల్లా వర నాగన్లే పెట్టిండు వడు ఎట్టికి చేసేటోళ్ళు వరయలని మారావల్లా అయ్యో జీతం పెట్టుకొని మన 12 దాకా కాయక జీతం మాట్లాడుకొని వాడు బయలెళ్ళి వాళ్ళు ఎలని మాలావన్లు వాళ్ళు ఏమంట వలకిండ్రు ఎలలేని నాగన్లుమ్మ వర నాగన్లు పెడుతుండ్రు అవి మున్నూరు నాగన్లు ఆ నెల్లూరు జాగల్లా దుప్పులెల్లా దున్నుతుండే దుక్కులు దున్నుదారు మన భూతల్లి మీదాను వల ఎలలేని తోటాలు వాళ్ళ తోటలు పెడతామని ఏవిగా తోటాలే అయ్యో తోటలు పెడుతున్నాడు మన ముందుగా పెడుతుండు మన మంచి మల్లె తోట మన నేల మల్లె తోట మల్లె తోటాలమ్మ మన 12 బీగాల పచ్చి పసుపున తోటాలు 60 బీగాల అల్లంబు తోటాలు 20 బీగాల వర ఏమేమి తోటాలు తోటలు తల్లి మన సంపంగి తోటాలు నీల మల్లె తోటలు తల్లి అల్లనే రాడి తోటాలు జామ తోటలు పెడుతుండు ఎలలేని తోటలు అయ్యో తోటలు పెట్టిండు గాని అవి తోటలు వారాలంటే ఒక్క బాయి కావాలని వర 46 పిల్లలు 46 పిల్లల బాయి అయ్యో బాయి దమ్మినాడు వర బాయికే పెడుతుండు వాడు 12 మూటాలే బాయి కెడుతున్నాడు 12 మూటలు భూతల్లి మీదలమ్మ అరనాడి దినమందు అరనాడి కాలమందు సకారి గడియల్లా 12 మూటలమ్మ ఎల మూటలు కొట్టనీకి ఎల ఎట్టి చేసినోళ్ళు ఎల మాలవన్లు ఎల మూటలు కొడుతుండ్రు ఎల కూటికి చేసే వాళ్ళు ఉన్నారు కులవాన మాలవన్నమ్ము కులవాన మాలవన్లు భూతల్లి మీద ఇంత మాటలు వలిగేసరికి అలనాడి దినమనాడు అలనాడి కాలమనాడు సక్కారి వాళ్ళు మొక్కి మూటలు కొడుతుంటే భూతల్లి మీద కాపులచ్చమ్మ ఏమేమి వేసింది అడ్డ కొంగు కట్టింది పూసిన దగ్గర పువ్వు తీసి రసికల పెట్టు బంగారి తొడకు ఎల నీళ్లు కడుతున్నది తిలక ముప్పి పారయ్యల చేతుల పట్టుకున్నది నీళ్ళు కట్టేనే అల్లలు లచ్చమ్మ
వరపూతాలే కూతుండే బాల బంగారి తోటల్లా వలపారాముని తోటల్లా భార్యముని తోటల్లా వల బంగారి తోటల్లా ఎలలేనిగా తోటల్లా వలి ఆవారాలచ్చమ్మ ఏమంటావలకింది అరకురవానా కాపామే కులవాన కాపులచ్చమ్మ ఏమంటవలికింది కారన్న పడి విల్లా భూతల్లి మీదనమ్మ వింటి వింటివి కన్నరెడ్డి కాపు కన్నయ్య వద్ద పోయింది ఉరికింది ఏమంట వరకు ఉన్నది వింటి వింటివి కన్నయ్య మనది అడ్డు లేని తోట ఉన్నది ఇప్పటి వరకైతే రాజా ముట్టుడు లేని తోట ఉన్నది మనది అడ్డు ముట్టుడు లేని తోట రాజా బంగారి తోట మన పారామని తోట రాజా మన బంగారి తోటలకు వచ్చగాడు వచ్చిన గాని బిచ్చగాడు వచ్చిన గాని అంటూ జరిగిన వాడు వచ్చిన గాని ముట్టు జరిగిన వాడు వచ్చిన గాని మన బంగారి తోటలకు ఎల తొక్కుడు జరుగునంటున్నదే ముట్టుడు జరుగునంటు మన తోటకు తొవ్వలేకుండా చేయాలంటున్నది తోటకెళ్ళ దారి ఏకజింట చేయాలంటున్నది కులవాన కాపులచ్చమ్ము భగవాన నాటి దినమందు గాడి దారి మాటల బట్టి ఆ బార కన్నయ్య బంగారి తోటలకు ఇలా బయలుపోయిండు తోట బయట చూడు తల్లి ఇలా తీర మనసులు రాకుంటానమ్మా ఇలా మనసులు రాకుంటా బంగనేరి కంపలు ఇలా దోమలు దూరకుంటా దోసనేరి కంపలు ఇలా పాములు రాకుంటా ఇలా పరికి ఇలా సీమల దూరకుంటా చిటినేరి కంపలు ఇలా కంపలు నాడుతున్నాడు ఇలా ఏడేడు పాడగిళ్ళను తోట చుట్టూ వెళుతున్నాడు తోటకు తొవ్వ లేకుండా చేస్తున్నాడే తోటకు దోరు లేకుండా చేసి కాపు కొడుకు కన్నరెడ్డి కదనమ్మా ఏమేమి చేస్తున్నాడు కదనమ్మో బంగారి తోటకు మర తోటకు తొవ్వాలేరు మర తోటకు దారి లేరు మర బంగారి తోటకు ఏడేడు పాటాకిల్లేరు రావి తోకడ పారు ఆ బంగారి తలపూరు వర వెండి దరవాజా వర ముక్కు తోగొల్లారు సిక్కుని తాళాలు మా తోటకు తొవ్వలేరు ఇక్కడి సంగతి తల్లి వర ఈ కాడ వెళతుంటే వరపు తల్లి వేదాను అమ్మవారు ఈ దుర్గమ్మ వర సెలబీడాయి వైద్యమ్మ కారాలే గడపంగా వాళ్ళు రోజుల్లే గడపంగా వరపు తల్లి వేదాను అమ్మవారు ఈ దుర్గమ్మ అయ్యో ఏమంటా వలకింది మన వింటపు సెల్లేదాయే సెల్లె బీడారి వైసమ్మ వరపు తల్లి వేదాను నరలోకం దేవుడుతుంది పుడుతుండ్రు వాళ్ళ పూలానా పుడుతున్నారు వాళ్ళ పూలానా పెరిగిండ్రు వాళ్ళ బంగారీ వేటల్లా మరలా వేలుకుంటారాట మన వెతుకుంటారాట వరడాయిన సింగారుడు మనకు తిమరర్తి పెట్టండి అమ్మాయి దుర్గమ్మ నాలుగు పూలు పోతుంది మన తూరు పోయింది తుని కాకే దక్షిణమే పోయింది మరదంతా కూరెచ్చింది మర పడమాట పోయింది అది పత్తా కూరెచ్చింది అయ్యో ఉత్తరము పోయింది అది పుడిగా కూరెచ్చింది నాలుగు తీర్లా పత్తిరి తెచ్చి బండ మీద బండ పెట్టి అది మోసే తాతచ్చింది నాకు పసరమును తీసింది మర కాడికి లెక్క తల్లి కొడి కంటి కెట్టుకుంటా కొడిలో కాలేదు కంటి కెట్టుకుంటా ఏడు లోకాలే చూసింది ఎల్ల లోకలు చూసిన గాని ఏ రాజునే చూసింది అయ్యో కులనా కాపు వన్ని కన్నవారా చూసేనమ్మా సూర్యాంబే భవాని బొమ్మ శ్రీమన్నారాయణ మురికి కులవాన కాపు వన్ని కన్నవార చూసింది అమ్మవారు దుర్గమ్మ ఏమంట వలి వెంటి వెంటివి చెల్లిరా చెల్లి బిడారి మైసమ్మ భూతల్లి మీద గదనమ్మ కుల
కాపు కొడుకు పుట్టిండు కులవార కాపు కన్నరేడు వారి సత్యమేందో చూద్దాము చెల్లే వారి నిత్యం చూద్దాము వారికి బంగారి తోటలున్నాయి భార్యమని తోటలు అంటున్నాయి వారి తోటల్లో పోదాము చెల్లెలా వారి సత్యము చూద్దాము అంటున్నది ఎలా వేరుకుంటాడంటున్నదమ్మా వెతుకుంటాడంటున్నది దేవతో మనము గుర్తమైనమంటే దేవత అని గుర్తుపడతాడని మారు ఏ సారు కడతామంటున్నది మహిమ కల్ల దుర్గమ్మ మరి మధుర కల్ల దుర్గమ్మ దీని మాయ సల్లగుండ దీని మాయ దొరకనీయది దీని సాయ దొరకని